యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వం కూర్చోబోతున్నాడు. మనందరూ శరీరమై ఉన్నాం. సపోజ్ నేను ఒక చెయ్యి అనుకోండి, తండ్రి కుడిపార్శ్వం పట్టుకుంటే ఆ తండ్రి చేతికి దగ్గరలో నేను ఉండి కూర్చోబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యేసయ్యలో కనబడాలి, అది ఆత్మీయత. పనికిమాల భక్తి చేయకూడదు. గుండు కొట్టించుకున్నానండి, కొవ్వొత్తులు వెలిగించానండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకున్నాను 40 రోజులు. ఇది కాదు భక్తి. నువ్వు యేసయ్యలోని, యేసయ్య నీలోని కనబడాలి. సో ఇప్పటి వరకు నువ్వు తప్పు చేసావేమో, బ్రదర్ నాకు తెలియక ఆ సినిమాల మీద మోజు ఎక్కువైపోయింది. బ్రదర్ నాకు తెలియక ఒక అబ్బాయితో నేను ఇష్టపడ్డాను, అన్యుని ఇష్టపడ్డాను, ఆ అబ్బాయినే చేసుకుంటాను లేకపోతే పెళ్లి చేసుకోనని మండు పట్టుబడుతున్నాను. తెలియక చేసావు. ఆయన ఆశ్రయపురం దగ్గరికి రా. ఆయన నిన్ను మన్నించి తిరిగి మరలా ప్రజలలో ఉండటానికి, తిరిగి మరలా మందలో కలపడానికి కృప చూపించే దేవుడుగా ఉన్నాడు నా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక బంపర్ ఆఫర్ అండి ఈరోజు మనకి. ఆ బంపర్ ఆఫర్ ఏంటో చెప్పి నేను ముగిస్తాను. ఆ బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? ఇక్కడ ఎవరైతే ఇక్కడికి పాపంతో వచ్చారో అనుకోండి, మనందరినీ ఎవరో తరిమారు. నేను కూడా కారులో వచ్చానంటే అనుకోండి, అలా తరంబడ్డాను అనుకుందాం. మనందరూ ఇక్కడికి వచ్చాం. నా ఆశ్రయపురము నీవే అని ఆయన పాదాలు పట్టుకుంటే దేవుడు ఏం చేశాడంటే, ఇంకెవ్వరు నిన్ను రాళ్ళతో కొట్టరు, నేను కూడా కొట్టనంటే అర్థం ఏంటో తెలుసా? నిన్ను క్షమించేశాను. గట్టిగా చప్పట్లు కూడా. హల్లెలూయా. Now you are free. Now you are free from all sins, all bondages. నీ భారమంతా తీసేసి ఆయన నిన్ను ఫ్రీ చేసి విడుదల ఇచ్చి తిరిగి మందలో కలుపుకోబోతున్నాడు. ఆయన ఈరోజు నిన్ను ఫ్రీ చేయబోతున్నాడు. నీ తలంపులు, నీ ఆలోచనలు, ఏ పాపాలు అయితే చేసావో అవన్నీ ఫ్రీ చేసి ఒకటే చెప్తున్నాడు, ఇక మీదట పాపం చేయకు, ఇక మీదట పాపం చేయకు. ప్రైజ్ ది లార్డ్. రెండు ఉదయం వాక్యం విన్న వాళ్ళకి అర్థమవుతాయి. చాలా బలమైన వర్తమానంతో దేవుడు మాట్లాడాడు. నువ్వు విశ్వసిస్తే ఆయన నీతి నీలో కనబడుతుంది అన్నాడు ఆయన. బట్ యు హ్యావ్ టు బిలీవ్. ఏమంటే యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఇదివరకు పిల్లలు లేరు, ఇప్పుడు పిల్లలు వచ్చారు. యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఆస్తి పోయింది, ఇప్పుడు మరలా వచ్చింది. ఇవి కాదండి సోది టెస్ట్ మనీలు. నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను, ఆయన నీతి నాలో కనబడుతుంది. ఇది సరైన వర్తమానం. ఇదండి టెస్ట్ మనీ అంటే. సాక్ష్యం అంటే ఇది. సంఘంలో మైక్ పట్టుకుంటే చాలు, ఒకప్పుడు అండి ఇలా జరిగిందండి, ఇప్పుడు ఇట్లా ఉన్నామండి, ఇవే సాక్ష్యాలు. ఎవరైనా ఒకప్పుడు నా కంటిలో నీతి లేదు, లోకం అంతా నా కంటిలోకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఆయన కళ్ళు నా కళ్ళుగా మారిపోయాయి, ఆయన నీతి నా కంటిలోకి వచ్చిందని చెప్పుకోగలిగితే అప్పుడండి క్రైస్తవ జీవితంలో ఉన్న మజా నీకు తెలుస్తుంది. బయట ఉన్న వాళ్ళు సిగరెట్ కాలుస్తారు, నువ్వు సిగరెట్ కాలుస్తావు. బయట ఉన్న వాళ్ళు మందు తాగుతారు, నువ్వు మందు తాగుతావు. కానీ నువ్వు క్రైస్తవుడు, నీకు పెట్టాలి. బయట ఉన్న వాళ్ళు గొడవలు ఆడతారు చుట్టుపక్కల వాళ్ళతో, నువ్వు గొడవలు ఆడతావు, కానీ నువ్వు క్రైస్తవుడివి. ఈరోజు నువ్వు తెలియక చేసావేమో నాకు తెలీదు. దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు. నా ఆశ్రయపురము నువ్వే అని ఆయన పాదాల దగ్గర పట్టుకుంటే ఈరోజు నువ్వు క్షమించబడుతున్నా. ఆయన ఇప్పటి వరకు వచ్చిన రాళ్ళన్నీ నీకు దూరం పరుస్తాడు. ఎవరెవరైతే నిన్ను హర్ట్ చేశారో అవన్నీ ఇంకా ఎప్పటికీ వినబడవు, ఎప్పుడు వారు కనబడరు నీకు. యేసు ప్రభు కూడా నేను కూడా అన్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? ఆయన రాయి వేయగలడు, ఆయనలో పాపం లేదు కాబట్టి. నేను కూడా నిన్ను వదిలిపెడుతున్నాను అన్నాడు. ఆయన కూడా నిన్ను వదిలిపెట్టి నిన్ను చాలా ఏమండి, ఇప్పుడు అక్కడ ఎవ్వరు లేరు. ఇప్పుడు వరకు భయపడిన ఆమె చూస్తే అక్కడ ఎవ్వరు కనబడలే. ఎందుకంటే యేసు ప్రభు మరలా వచ్చి ఎక్కడ తన పాపాలు, ఆమె పక్షమును ఉన్నది సర్వ సృష్టికర్త అయిన దేవుడు. ఈరోజు మీరు ఎలా వెళ్తారు తెలుసా ఇంటికి? నా పక్షంలో నా యేసయ్య ఉన్నాడు.
మీరు ఇలాగ ప్రార్థన చేస్తుంటే అపవాది ఏం చెప్తాడు తెలుసా? నువ్వు యవ్వన ప్రాయంలో తప్పు చేసావు కదా, మరి దానికోసం శిక్ష అనుభవించాలి కదా. నువ్వేం చెప్పాలో తెలుసా? ఆ శిక్ష ఆయన కొట్టి వేసి ఉన్నాడని చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ వేసి ఆయన మైంపరచుదా. ఏమండి, నీ హృదయం నేను బోల్డ్ ప్రశ్నలు సృష్టిస్తుంది. నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు అబ్బాయితో మాట్లాడుతున్నావు, ఇవన్నీ మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఒకటే చెప్పాలి, అన్నిటినీ ఆయన కొట్టివేశాడు. Now you are free in the blood of Jesus Christ of Nazareth. Now you are free from all sins. అన్ని పాపాల నుంచి నువ్వు విడుదల పొందుకోబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగా నువ్వు వెళ్ళడానికి సిద్ధమైతే ఈరోజు ప్రభుని ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ, ప్రభా నీ నీతి నాలో కనబడాలయ్యా, నీ నీతి లేకుండా నేను వెళ్ళను అంటూ దేవుని సన్నిధిలో మనం ఆయనను ఆరాధిద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని చూపు ప్రేమకై చూపు ప్రేమకై కళ్ళు చెమ్మగిలినయ్యా. ఇక్కడ ఎవరైతే మోకాళ్ళ మీద ఉండి దేవుని ఆరాధిస్తున్నారో కొద్దిసేపు అందరినీ మర్చిపోండి. ఏదైనా ఒక పాపం నేను వెంటాడుతుందేమో ఈ సమయంలో, ఏదైనా ఒక పాపం నేను వెంటాడుతుందో, నువ్వు తరమబడుతున్నావేమో. ఈరోజు ప్రభువు నువ్వుని ఆశ్రయపురం అనే వాళ్ళు మీ చేతుల పైకెత్తి దేవుని ఆరాధించండి. ఆశ్రయపురం నిన్ను విడిచి నేను బ్రతకను.